హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి 16. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మొన్న పోస్ట్ చేసినాను కదా ఒక వీడియో. గొర్రెలు మేము 50-50 50 పెట్టుకొని అంటే 50% పెట్టుకొని 50% అమ్మేసాము. సో ఈ కాస్ట్కి అమ్మామని చెప్పాను కదా. అయితే అందులో వ్యవసాయంలో ఎక్కువ లాభం ఉంటుందా లేదంటే గొర్రెలు గాయడంలో ఎక్కువ లాభం ఉంటుందా మీరు చెప్తారా అని ఒకరు కమెంట్ చేశారనమాట. నా సర్కిల్‌లో నేను చూసిన దాన్ని బట్టి చెప్తాను. మా ఇంట్లో మేము ఫార్మింగ్ చేస్తాము. వ్యవసాయం చేస్తాము. గొర్రెలు కూడా కాస్తాం కాబట్టి ఈ రెండిటిని కంపేర్ చేసుకొని మా ఇంట్లో మేము ఏ విధంగా దేనివల్ల గెయిన్ అయ్యాము, ఏది హెల్ప్ అయ్యింది అనేది నేను చెప్తానన్నమాట. సో ఫస్టు 12 lakhs వచ్చింది అది దీన్ని కింద కమెంట్ చేస్తున్నారు. లేదు 5,70,000 అనమాట. ఎందుకంటే మేము 50% పెట్టుకున్నాం, 50% అమ్మేసామన్నమాట. అందుకు అండ్ ఇంకో 30,000 తక్కువ వస్తుంది. ఎందుకు చెప్పనా, 4 పిల్లలు మేము ఇచ్చేసాం కదా, అంటే ఫ్రీగా, కాబట్టి 30,000 తగ్గుతుంది. కాబట్టి 5,70,000 ఇది అక్కడి వరకే. ఇంకా మీ ఊరేంటక్క మీరే సంథింగ్ అడుగుతున్నారు. సో ఇంట్రో 2లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఇంకేంటంటే మా వరకు వస్తే ఫార్మింగ్లో మేము ఒక్కసారి గెయిన్ అయితే 3 times కింద పడినాం. అదే గొర్రెల విషయంలో వస్తే ఒక్కసారి కింద పడితే 5 times గెయిన్ అయ్యాం. సో ఆ విధంగా రేషియో ఉందన్నమాట మా ఇంటి వరకు వస్తే. ఓకేనా, బయట విషయాల గురించి నాకు తెలీదు. ఇంకా నా సర్కిల్ విషయానికి వచ్చినా కూడా 10 మందిలో 2 మాత్రమే గెయిన్ అయ్యి ఉంటారు ఫార్మింగ్లో. మిగతా 8 పీపుల్స్ లాస్ అయ్యి ఉంటారు. అదే గొర్రెల విషయంలో వస్తే 10 పీపుల్స్లో 9 members గెయిన్ అయ్యి ఉంటారు. 1 member మాత్రమే లాస్ అయ్యి ఉంటారు. ఇది నా సర్కిల్ విషయానికి. ఇక్కడ నేను వ్యవసాయాన్ని తక్కువ చేయట్లేదు, గొర్రెలు కాయడాన్ని ఎక్కువ చేయట్లేదు. మేబీ మేము వ్యవసాయం చేసే పద్ధతిలో తప్పు ఉండొచ్చు, మేము లాస్ అవుతున్నాం కాబట్టి. అందులోనూ మా ఇంట్లో అయితే జస్ట్ మనకి గాయలు కాకుండా పొట్టు వచ్చినా చాలు, పెట్టుబడి లేకుండా గొర్రెలని సమ్మర్లో మేపేయచ్చు అనే థాట్లో కూడా మేము వేస్తాం. కాబట్టి నేను ఇక్కడ తప్పు పట్టలేదు. కాకపోతే గొర్రెలు ఇంకా పెట్టకముందు మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఉమ్మడి కుటుంబం నుంచి వేరుగా వెళ్ళినప్పటికీ 10 years ఏమో వ్యవసాయం చేశారంట. అక్కడ మేము గెయిన్ అయ్యింది ఏం లేదు. అందుకే గొర్రెలు గాయడం మళ్ళీ రీస్టార్ట్ చేశామని అన్నారు. అది ఇంకా గొర్రెల కష్టాలు ఎక్కువ ఉంటాయని కూడా అన్నారు. కష్టాలు ఉంటాయి గొర్రెలు గాయడం విషయంలో, కానీ ఆ కష్టాలకి అలవాటు పడితే దాంట్లో నుంచి బయటికి రావడం నిజంగా చాలా కష్టం. మా అత్తయ్య మామయ్యని చూసి ఈ వర్డ్ అనేది నాకు అర్థమైపోయింది. అది మామూలుగా సమ్మర్ సీజన్లో అయితే పొట్టు ఉండాలి, ఇంకా పచ్చగడ్డ ఏమి ఉండదు కదా. అయితే కొంతమంది గొర్రెల వాళ్ళకి పొలం ఉంటుంది కాబట్టి వాళ్ళు 70% మేత కొనాల్సిన అవసరం లేదు. ఉన్న 70%తోని మళ్ళీ వర్షాలు వచ్చేంత వరకు కూడా యూస్ చేసుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది కొంటారు. ఇంకా పూర్తిగా పొలం లేని వాళ్ళు 100% కొనాల్సిందే, ఖచ్చితంగా కొనాల్సిందే. అయితే పొలం ఉన్న వాళ్ళు సపోజ్ 4 lakhs వెనక్కేసారనుకోండి ఆ ఇయర్లో, ఇక్కడ 2 lakhs 2.5 lakhs లేదా 3 lakhs అలా వెనక్కేసుకుంటారు అంతే. అట్లా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకా సమ్మర్ తర్వాత రైనీ సీజన్ వస్తుంది కదా, అప్పుడు సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకోవాలా, గొర్రెల గురించి కూడా కేర్ తీసుకోవాలా. ప్రతి సీజన్లోనూ తీసుకోవాల్సిందే, ఇక్కడ మాత్రం సెల్ఫ్ కేర్ ఎక్కువ కొంచెం తీసుకోవాల్సి వస్తుంది, అంటే ఈ మిగిలిన సీజన్స్ కంటే. ఎందుకంటే వర్షాలు పడతాయి, మనం గొర్రెల దగ్గరే ఉంటాం, గొర్రెలు ఒక చోటు ఇచ్చి మనం ఒక చోటు ఉండలేం కదా, అందుకు. అండ్ దొంగతనాలు కూడా అప్పుడే బాగానే జరుగుతాయి. అప్పుడే బాగా జరిగేది సమ్మర్లోను అండ్ ఈ వర్షాకాలంలోను. ఏ కాలంలోనైనా జరుగుతాయి, కానీ కొంచెం సమ్మర్ వస్తుంది అనే టైంలో ఏం పనులు ఉండవు కదా, సో ఆ టైంలో ఎక్కువ జరుగుతాయి అన్నమాట. దొంగతనాలు మామూలేండి, దాన్ని పక్కకు పెడితే. ఇంకేముంటుంది, వింటర్ మామూలే.
అదే రెయినీ సీజన్‌లో ఇంకా గొర్రెలకు గూడా బానే జబ్బులొస్తుంటాయి. అంటే కాళ్ళు కుట్లు పడుతుంటాయి. ఎందుకంటే బాగా వర్షాలు పడి, పడి ఇంకా కాళ్ళు గిట్లన్నీ మెత్తగా అయిపోయి ఈజీగా ముల్లులు దాని లోపలికెళ్ళిపోతాయి. అదే కాళ్ళల్లోకి. కాబట్టి వాటిని తీసేయాల్సిందే. తీసేయలేదనుకో చీమ పట్టేసి పురుగులు గూడా పడతాయి. వర్షాకాలంలో ఎక్కువగా పురుగులు పడతాయి. గొర్రెలకైనా, ఆవులకు గూడా అట్లనే పడతాయి. కొంచెం గాయమైనా. ఎందుకంటే నేను చూసాను గాబట్టి చెప్తున్నాను. ఇంకా అంతే. ఇంక ఎవ్రీ 3 మంత్స్‌కి ముత్యాల మందని ఒకటుంటది. అది ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకోకుండా లేట్ చేశామనుకోండి, ఒక్కో వికెట్ ఐ మీన్ ఒక్కో గొర్రె చచ్చిపోతే వస్తదనమాట. ఒక గొర్రెకి అప్పుడే దెబ్బ తగలగానే కొంచెం ఇదిగా అవ్వగానే కొంచెం అప్పుడే అనిపిస్తది ముత్యాల మందు పెట్టేసేయాలనేసి. సో, ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి పెట్టుకోవాల్సిందే. ఇది మాత్రం తప్పదు. ఇంకా, ఇంక మామూలే వింటర్ సీజన్. ఇంకొకటేంటంటే ఎక్స్‌చేంజ్ మెథడ్. మా ఇంట్లో మేము చేసే పద్ధతి. అదే గొర్రెల విషయంలో ఎక్స్‌చేంజ్ మెథడ్. ఒకటి పిచ్చి పట్టిన గొర్రెలుంటాయి. లేదంటే బడ గొర్రెలుంటాయి, గొడ్డు గొర్రెలుంటాయి. అంటే ఈనకోకుండా ఇంకా అట్లనే ఉంటాయన్నమాట. సో, వాటి వల్ల ఎలాంటి యూజ్ లేదు అనేసి వాటిని కూడా అమ్మేస్తారు. సో, వాటికి నుంచి వచ్చిన డబ్బుని తీసుకోకుండా మా మామయ్య అయితే మనకు తెలిసిన వ్యాపారస్తులే ఉంటారు కదా! వాళ్ళ దగ్గర బొడుగులొస్తుంటాయి. బొడుగులు, కొదవలు అంటే ఇంకా ఈననివన్నమాట. గొర్రె పిల్లలుంటాయి కదా! సో, అట్లాంటివి మేము తీసుకుంటాం. ఆ విధంగా ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం. సో, మనకి గొర్రె తగ్గనట్టు ఉండదు. ఒక లేత గొర్రె పిల్ల వచ్చినట్టు ఉంటది. ట్రై టు అండర్‌స్టాండ్. నాకు చెప్పడం సరిగ్గా రాలేదు. అదనమాట. ఇంకా నేను చెప్పుకోదలసింది ఏమంటే లాస్ అవ్వడం అనేది నాకు తెలిసినంత వరకు ఎక్కడుంటుందంటే వాటి మీద కేర్ చూపించకపోవడంలోనే ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే కొన్నిటికి గాలి పోస్తుంది. గాలి పోయడం అంటే ఒక్కదానికొస్తే చాలు 10 దాంట్లోకొస్తాయి, 15 దాంట్లోకొస్తాయి, సగం గొర్రెలకు కూడా వస్తాయి. ఆ టైంలోనే మనం చాలా కేర్ తీసుకోవాలి. ఒకదానికి 2 దాంట్లోకి రాగానే వాటిని పక్కన కట్టేసి వాటికి మేత, వాటికి ఫుడ్డు అంటే ఈ అరటిపండు, కొత్తిమీర ఇలాంటివి ఉంటుంది. రాగింజి అసలు పెట్టనేకూడదు, చనిపోతాయని నేను విన్నాను. మేము అలా పెట్టి కూడా కొన్ని పోగొట్టుకున్నాం. కొన్ని అంటే ఏం లేదు, ఒకటో రెండో పోగొట్టుకున్నాము. కొంచెం డాక్టర్ కూడా మళ్ళీ సలహా ఇచ్చాడు, ఇట్లా చేసింటే అంటే అవును ఇట్లా చేయకండి అని చెప్తే ఇంకా అంతే, అది అక్కడితో పోయింది. మళ్ళీ మేము పెట్టలేదు. అదే మాకు తెలిసినంత వరకు లాస్ ఎక్కడ జరుగుతుందంటే వాటి మీద కేర్ చూపించకపోవడమే అని నేను నమ్ముతాను. అండ్ మా మామయ్య కూడా చెప్తాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మామూలుగా గొర్రెలకి ఫీవర్ వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది మనలాగే. సో, మేము వాటికి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి కదా నార్మల్గా, అవే కాకుండా మనకు ఉంటాయి కదా జలుబు చేస్తే ఫీవర్ చేస్తే మామూలుగా పారాసెటమాల్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో, ఈ ట్యాబ్లెట్ కూడా మేము యూస్ చేస్తాం. మిమ్మల్ని యూస్ చేయమని నేను సజెషన్ చేయట్లేదు, కానీ మేము యూస్ చేస్తామని చెప్తున్నాను. నేను కొన్ని వీడియోస్లో చెప్పినాను మేము యూస్ చేస్తామనేసి. సో, మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి అడిగి కనుక్కొని ఇవ్వచ్చు. ఏమైనా జరిగితే నాకు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ నేను మా వరకు మాత్రమే నేను చెప్తున్నాను. సో, ఇందులో ఏమైనా తప్పు ఉంటే మీరు కింద చెప్పచ్చు, అది కామెంట్ సెక్షన్లో. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. సో, ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్.